మొత్తం దర్శనం చేసుకున్నారు మీరు? ఓం నమ శివాయ. నేను దర్శనం చేసుకున్నాను స్వామి. ఈరోజు 6 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను. సంవత్సరం జనం భక్తులు ఎక్కువ అవుతూ ఉన్నారు. వసతులు కూడా బాగానే ఉన్నాయి. మంది పెరిగారు కదా ఈసారి, మరి శివరాత్రికి ఈసారి శివరాత్రి గతంలో కన్నా చాలా పెరిగారు. ఇంత పెరిగినా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? మరి టాయిలెట్లు ప్రాబ్లం లేదు, వసతులు ప్రసాదం అంతా బాగానే ఉంది. స్వామి దర్శనం ఎంత టైం పట్టింది స్వామి? దర్శనం ఇప్పుడు చూడు స్వామి, ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం అయ్యేది. ఇప్పుడు 2 అవర్స్ అవుతా ఉంది. ఆ దర్శనం కూడా పార్టిషన్ అని చేస్తున్నారు. కొంచెం కన్వెంట్ కాలేదు వీళ్ళు టైము. ఏదో టీడీపీలో చేసినట్టు చేయాలనుకుంటున్నారు. అది ఇంకా కన్వెంట్ అవుతున్నది. ఇంకా టైం పడుతుందేమో ఇంక్లూడ్ చేసుకోవడానికి. తిరుమలలో చేసిన ఓకే అలా ఉంది. మొత్తానికి ఈసారి శివరాత్రికి స్పెషల్ ఏర్పాట్లు చేశారు కదా, లైటింగ్ డెకరేషన్ అన్ని బాగున్నాయి. అక్కడ డెకరేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది స్వామి. భక్తులు చాలా పెరిగారు, చాలా మంది భక్తులు వచ్చారు. ఇంతమంది భక్తులకు ఇంత కన్వెంట్ చేస్తున్నారంటే మల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉన్నది. పోలీసుల పనితీరు, అధికారుల పనితీరు ఎలా ఉంది? సిబ్బంది, వాలంటీర్స్, మెడికల్ షాపు, సేవా కార్యక్రమం వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి చాలా భక్తితో శ్రద్ధతో చేస్తున్నారు. ఇప్పుడు తేడాలు వచ్చాయి. గతానికి ఇతనికి ఇప్పుడు తేడా అంటే ఏం లేదు స్వామి. జనం ఎక్కువ ఉన్నారు, భక్తులు ఎక్కువ ఉన్నారు. దర్శనం లేట్ అవుతా ఉంది. అన్నదానం ఎలా ఉంది సార్? క్వాలిటీ, అన్నదానం క్వాలిటీ చాలా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అన్ని టైంకి ఇస్తున్నారు. క్యూ లైన్లో వీళ్ళందరూ అన్ని టైం ఇస్తున్నారు స్వామి. అన్ని టైంలో నీళ్ళు ఇస్తున్నారు, నీళ్ళు వసతి చేస్తున్నారు, తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు. మెయిన్ ప్రతి ఒక్కటి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏదైనా పిల్లవాడు కానీ ఏదైనా ఒక వస్తువు కానీ తప్పైనా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే అనౌన్స్మెంట్ చేసి మన వస్తువు, మన పిల్లల్ని, మన వృద్ధుల్ని అందరినీ మన దగ్గర చేరుస్తున్నారు. ఆ ఏర్పాటు చేసినారు. అది ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి సార్. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ బాగున్నాయి, చాలా బాగున్నాయి సార్. దర్శనం ఎంత టైం పట్టింది మీకు అవడానికి? 2.5 అవర్. ఆ దర్శనం నుంచి క్యూ లైన్లో బాగానే ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి సార్, బాగున్నాయి. రొంత అంటే ఫస్ట్ టైం కదా, అట్లా ఇట్లా ఉంటుంది అంతే. శివరాత్రి ఇక్కడ ఎలా ఉంది డెకరేషన్, ఏర్పాటు? చాలా బాగుంది, సూపర్. అన్నదానం ఎలా ఉంది? క్వాలిటీ అన్నదానం సూపర్గా ఉంది. మా విలేజ్ వచ్చేసి కేకొత్తూరు, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం. మాది అక్కడి నుండి మేము వెంకటాపురం నుండి పాదయాత్ర వచ్చాము. అక్కడి నుండి ఇక్కడ దాకా సౌకర్యం అంతా సూపర్గా ఉంది. గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వం చాలా సూపర్గా చేసినారు. మాకు తెలుస్తుంది, నేను కూడా 6 సంవత్సరాల నుండి నడుస్తున్నాను. ఈ గవర్నమెంట్లో మాత్రం అన్ని సౌకర్యాలు సూపర్గా ఉన్నాయి. ఎక్కడ ఏడైనా ఏమన్నా నొప్పులు వచ్చినా, బాగా లేకుండా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, అంత లెక్క ఏడ చూసినా కానీ వైద్యులు అయితే వెంటనే మాకు మెడికల్ పరంగా అందరూ రెడీగా ఉన్నారు సార్. ఎక్కడ చూసినా మేము పాదయాత్ర వస్తున్నాం కదా, మధ్యలో ఎవరికి ఇబ్బంది అయినా కానీ అందరికీ సూపర్గా చూస్తున్నారు. కాలినడకన వచ్చే వాళ్ళకి, కాలినడకకు వచ్చేవరకు మళ్ళీ ఇక్కడ చేరుకున్నాక కూడా ఏ విధానంగా అన్ని సూపర్గా ఉన్నాయి. గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వంలో సూపర్గా ఉన్నాయి. పోలీసుల పనితీరు ఎలా ఉంది? ఇక్కడ పోలీసులు ఎక్కువ మంది వచ్చి ఇప్పుడైతే బాగా చేస్తున్నారు స్వామి. అన్ని రకాలు బాగున్నాయి, అంతా నీట్గా అయిపోయింది. దర్శనాలు కూడా నీట్గా చేసుకున్నాము. మేము స్వచ్ఛ దర్శనం చేసుకున్నాము. శివాయిది అయిపోయింది స్వామి. మళ్ళీ క్యూ లైన్లో కంపార్ట్మెంట్లు అన్ని ఇస్తున్నారు టైంకి. టయానికి అన్ని మొత్తం మేము ఆడుంటే ఆడ నీట్గా తీసుకొచ్చి మాకు అన్ని అందుబాటు చేసినారు. అన్ని రకాలు బాగా జరుగుతున్నాయి స్వామి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో సూపర్. ఈ శివరాత్రి ఏర్పాట్లు అంటే లైటింగ్, డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి స్వామి? అన్ని సూపర్ స్వామి, అన్ని సూపర్. అన్ని మొత్తం ఇప్పుడు తింటున్నాం బిచ్చి కూడా సూపర్. అన్ని బాగున్నాయి. ఎలా ఉంది ప్రత్యేకంగా క్వాలిటీ? 3 డేస్ నుండి తింటున్నా, సూపర్గా ఉంది. క్వాలిటీ అంత బాగానే ఉంది స్వామి, ఇబ్బంది క్వాలిటీ సూపర్గా ఉంది స్వామి. శివరాత్రి అయిపోయాక ఇక్కడే ఉండాలనేసి వచ్చినాం స్వామి. అక్కడి నుండి మేము అప్పుడు ఇక్కడే దీక్ష చేసినాం, ఇక్కడే వేసుకున్నాం మాల్. ఇది ఇక్కడే తీసేయాలని ఇక్కడే ఉన్నా కదా, 3 డేస్ నుండి చూస్తున్నా. అన్ని సూపర్ స్వామి. పరిసరాలు అంతా శుభ్రత బాగానే ఉంది, మెయింటెనెన్స్, క్లీన్నెస్, నీటింగ్ అంతా నీట్నెస్ మొత్తం అంతా ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి బాగా చల్లగా కాపాడతాడని మనసారి అందరినీ కోరుకుంటున్నారు స్వామి. ఇంత బాగా ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరేం చెప్పాలి? ప్రభుత్వానికి అందరికీ స్వామి, పైన అధికారులకి, ఇక్కడ ఉన్న అంతా మొత్తం ఉన్న ఎవరు ఉన్న ఇక్కడ చేస్తున్న వాళ్ళందరికీ, పోలీసులకు కానీ బందోబస్తు అన్ని మొత్తం నీట్గా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు స్వామి. బాగా చేస్తున్నారు స్వామి. ఓం నమః. మొత్తానికి శివరాత్రి టైంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శ్రీశైలంలో? చాలా బాగుండే స్వామి, బాగుండే. చాలా పరిశుభ్రత బాగుంది, పోలీస్ వ్యవస్థ బాగుంది, శివస్వామిలకి ఏర్పాట్లు బాగున్నాయి, అంతా బాగుంది. మా శివస్వామికి కూడా స్పర్శ దర్శనం బాగా చిక్కింది. బాగా దర్శనం చేసుకున్న టైంలో క్యూ లైన్లో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? పోలీసులు నెట్టడం కానీ పోలీసులు? లేదు, అట్లేం లేదు, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగా జరిగింది. మాకు నిన్న నుంచి వచ్చినాం కదా, క్యూ లైన్లో ఉండం, మాకేం ఇబ్బంది లేదు. అట్లే మా శివస్వాములు ఎక్కువ ఉండదు కదా స్వామి, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే సార్. అధికారుల తీరు అంతా బాగానే ఉంది ఇక్కడ? బాగుంది స్వామి. ఈసారి నీట్ అంతా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుంది స్వామి. స్పెషల్ డెకరేషన్, లైటింగ్ ఎలా ఉందండి? బాగుండదు స్వామి అంతా. ఇంకా ఈరోజు నైట్ చూస్తే తెలుస్తుంది స్వామి. మరి నిన్న వరకు అంటూ బాగుంది. ఆడ పార్కింగ్ వ్యవస్థ బాగుంది. అన్నదానం చేశారు కదా, ఎలా ఉంది క్వాలిటీ? ఇదంతా భిక్ష బాగుంది. మాకు దేవస్థానం భిక్ష బాగుంది సార్. దర్శనం మీకు ఎంత టైం పట్టింది అవడానికి? మాకు 2 గంటలు పట్టింది సార్. ఆడ సిట్టింగ్లో 1 గంట,
క్యూలైన్లో 1 గంట స్వామి. ఓకే సార్. ఇంత ఫాస్ట్గా అంటే గతంలో ఇంతమంది భక్తులు పెరిగారు, ఆయన 2 గంటలు పట్టింది, ఇంత త్వరగా అయిపోద్దని మీరు అనుకున్నారా? చాలా బాగా అనిపించింది సార్, నాకు సంతోషంగా ఉంది. అనిపించింది. సో ఇంత బాగా ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ధన్యవాదాలు, అంతా బాగా చేసినారు స్వామి. అంతా ఓం నమ శివాయ. సో మొత్తానికి శివరాత్రి టైంలో శ్రీశైలంలో ఉన్నారు మీరు, స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్ ఈరోజు. తెల్లారితే అయిపోయింది సార్. అవును సార్. ఎంత టైం పట్టింది మీకు దర్శనడానికి? నైట్కి 10 వెళ్ళాం సార్. పొద్దున్న తెల్లారితే 5 గంటల బయటకు వచ్చేసాం. నైట్ మొత్తం కంపార్ట్మెంట్ లో ఉన్నారు. అవును సార్. కంపార్ట్మెంట్ లో ఎలా అనిపించింది స్వామి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి సార్. ప్రస్తుతం బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు, మళ్ళీ టిఫిన్ ఇచ్చారు సార్. పర్వాలేదు సార్, బాగానే అరేంజ్ అంటే టైంకి వచ్చేసాం, బాగానే ఉంది సార్. అవును సార్. అంటే ప్రత్యేకంగా మీరు స్వామివారి మాల వేసుకున్నారు, ఈ స్వామివారి దర్శనానికి మీకు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. కంపార్ట్మెంట్ లో ఫ్రీడమ్ ఉంది సార్. పడుకున్నాం, బాగానే పడుకున్నాం. వాళ్ళు అరేంజ్మెంట్ అని చేశారు, తీసుకున్నాం, తిన్నాం, పడుకున్నాము, మళ్ళీ దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసాం సార్. ఆ క్యూ లైన్ లో రద్దీ ఏమైనా ఉందా, ఇబ్బందిగా ఉందా? ఏం లేదు సార్, నార్మల్ గా ఉంది సార్. అంటే పోలీసులు బాగా ఇబ్బందులు పెట్టారు, ఆ విధంగా ఉంది అదేం చెప్తే? లేదు సార్, ఎవరు సార్ ఏ సార్ ఎవరు మాట్లాడలే పోలీస్ సార్ వాళ్ళు. మేము నార్మల్ గా ఉంది, మాకు ఫ్రీడమ్ గా ఉంది, వాళ్ళు కూడా ఎవరు ఏమనలేదు సార్. అవును సార్, బాగానే ప్రవర్తిస్తున్నాం. అవును సార్, ఏం ఇబ్బంది ఏం లేదు సార్. మొత్తానికి శ్రీశైలం అంటేనే శివరాత్రి బాగా ఫేమస్ ఇక్కడ. ఈ టైంలో ఎంతమంది భక్తులు వస్తారు, ఇక్కడ ఎలా ఉన్నాయి ఎంతమంది ఇక్కడ ఏర్పాట్లు? లేదు సార్, ప్రస్తుతానికి మాకైతే ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్. బాగానే డెకరేషన్ అంతా బాగుంది. బాగుంది సార్, డెకరేషన్ బాగానే ఉంది, అరేంజ్మెంట్ బాగానే ఉంది సార్. అన్నదానం ఎలా ఉంది సార్, క్వాలిటీ బాగానే ఉంది సార్. తింటున్నాం సార్, ఆల్రెడీ ఒక టైం మళ్ళీ 2 సార్ తీసుకున్నాం. రుచిగా శుచిగా ఉంది, బాగుంది సార్. సో మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు ఏం బాగానే ఉన్నాయి, సామాన్లకి అందరికి బాగానే అందుబాటులో ఉన్నాయి. అన్నదానం ఎలా ఉంది, క్వాలిటీ? బాగా చేస్తున్నారు సార్. నీళ్లు కానీ వ్యవస్థ కానీ బాగానే ఉంది, సువి సామాన్లకు కానీ ఇబ్బంది ఏం లేదు. దర్శనం అయిందా? దర్శనం అయింది. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. శివరాత్రి ఏర్పాట్లు చేశారు కదా, డెకరేషన్ అన్ని ఎలా ఉన్నాయి, బాగున్నాయా? చాలా బాగున్నాయి. 7 నిండు రకంగా ఉన్నాయి, 7 చాలా నీట్గా అంతా చాలా బాగుంది. భోజనం గీజనం అంతా నీట్గా ఉంది. ఈ సంవత్సరం అన్నదానం ఎలా ఉంది, క్వాలిటీగా ఉందా? క్వాలిటీ బాగుంది. ఇంత ముందుకి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఏం తేడా లేదు, బాగుంది. అన్ని టైంకి ఇస్తున్నారు ఇక్కడ? ట్యాంక్ చూస్తున్నారు. మీకు ఎంతనే పట్టింది దర్శనం జరగడానికి అక్కడ లోపల? ఎంత ఒక 10 నిమిషాలు పోయినాం. 10 నిమిషాలు. ఇంత ఫాస్ట్గా అయిపోయింది 10 నిమిషాలు? చాలా ఫాస్ట్ అయిపోయింది. అంటే ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనుకున్నారు మీరు? ఇంత ఫాస్ట్ కాదనుకున్నాం, తొందర అయిపోయింది. అందరు బాగా ఉన్నారమ్మా ఇక్కడ, పోలీసులు అందరు బాగానే ఉన్నారు కదా? అంత బాగానే, ఏమి ఇబ్బంది లేదు, అంత బాగానే ఉన్నాయి. క్వాలిటీగా ఉంది, రుచిగా బాగుంది, రుచిగా. మొత్తానికి ఇప్పుడు మీరు స్వామివారి మాలేసుకొని ఈ శివరాత్రి అంటే పవిత్రమైన రోజులు ఇక్కడ ఉన్నారు శ్రీశైలంలో. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి స్వామి, మీరు చూసారా? పర్లేదు స్వామి, కొంచెం బాగుంది. మొన్న ఇక్కడ జరిగింది, మా దారిలో ఉన్నప్పుడు మాకు భయం వేసింది, కానీ ఇప్పుడు పర్లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత బాగా ఫ్రీగా ఉంది. మరి ఇంకా చాలా ఉన్నప్పుడు ఎట్లుంటో తెలియదు. నేను కొత్తగా వచ్చినాను స్వామి, కొత్తగా మాలేసినాను. వెంకటాపురం నుండి పాదయాత్ర చేసినాము. మా ఊరు మంత్రాలయం నుండి కూడా పాదయాత్ర చేసుకొని వచ్చినారు. వాళ్ళకి అన్ని సహకారాలు బాగున్నాయి. ఇప్పటికైతే మీరు దర్శనం చేసుకున్నారు ఇక్కడ? చేసుకున్నాం సార్, లింగ దర్శనం చేసుకున్నాం. ఎంత టైం పట్టింది మీకు? మాకు ఒక 2 గంటలు పట్టింది స్వామి. 2 గంటలు ఈ రోజు కాదు స్వామి, నిన్న చేసుకున్నాం మేము. 2 గంటలు అయిపోయిందా? 2 గంటలు అయిపోయింది స్వామి. అంటే ఇంత త్వరగా అయిద్దని మీరు ఊహించారు స్వామి? అంటే శివరాత్రి భక్తులు రద్దీ ఉంటుందని చెప్పారు అంటున్నారు. మొన్న గలట్ అయినప్పుడు అనుకోలేదు స్వామి, ఎంత పడుతుంది ఎంత లేదని ఊహించుకోలేదు, కానీ తొందరగా అయిపోయింది మాకు కూడా. చాలా గలాటా గురించి ఇప్పుడు బయట ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు స్వామి. బయట రద్దీ ఉంది, తొక్కిసలాట ఉంది అది అని చెప్పి చాలా భయభ్రాంతుల గురించి చెబుతున్నారు. ఇక రియల్గా మీరు వచ్చి చూస్తున్నారు ఒక భక్తుడిగా, ఆ గలాటకి ఉన్న తర్వాత అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం గురించి మీరు ఏమంటారు బయట? అంటే మొన్న ఎట్లుందో పరిస్థితి నాకు తెలుసుకోసం మాకు ఇది మామూలుగా, ఇప్పుడైతే పర్వాలేదు. ఇప్పుడు ఆ పోలీసుల స్పందన మీ పట్ల, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు దగ్గర నుంచి కానీ పోలీసు ప్రవర్తన, అధికారులు మీ పట్ల ప్రవర్తించడం, టెంపుల్ స్టాఫ్ వీళ్ళందరూ పనితీరు ఎలాగుంది? ఇప్పుడైతే పర్లేదు స్వామి. మొన్న రద్దీ అట్లా జరిగినప్పుడు ఉంటే ఫ్రీ అయ్యేదేమో అనుకుంటాను నేనైతే. ఇంతకుముందు ఎట్లుందో తెలియదు, ఆ రద్దీ కోసమే మాకు ఇప్పుడు అందరూ ఫ్రీ చేశారేమో అనుకుంటున్నా. ఈ శ్రీశైలంకి శివాలయం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు కదా, శివరాత్రి ఏర్పాట్లు ఎన్నాళ్ళు ఉన్నాయి, డెకరేషన్ కానీ ఇవన్నీ కానీ? బాగుంది స్వామి, పర్లేదు. అన్నదానం క్వాలిటీ ఎలా ఉంది స్వామి? అన్నదానం ఎలా బాగుంది స్వామి, ఇంకా ఏ ఇబ్బందులు లేవు కదా? స్వామి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, బాగున్నాయా? బాగున్నాయి స్వామి. 9 సంవత్సరాలు అయ్యేసి. ఎంత టైం పట్టింది దర్శనం అవడానికి? మాకంతే సేమ్ స్వామి, ఒక 2 గంటల్లోనే అయిపోయింది. ఫాస్ట్గా అయిపోయిందని ఎక్స్పెక్ట్ చేశారు స్వామి మీరు? అనుకోలేదు, ఇంకా టైం పడుతుంది అనుకున్నాము, కానీ తొందరగా అయిపోయింది. మొత్తం అన్నదానం క్వాలిటీలు అన్నీ ఎలా ఉన్నాయి స్వామి? ఈడే స్వామి చేసేది, అన్నం మాత్రం ఈడే చేసేది, అన్నం మాత్రం బాగుంది స్వామి. బాగుంది స్వామి. ఈ శివరాత్రి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామి ఇక్కడ? బాగుంది స్వామి, బాగా చేసినారు. భిక్ష పెడుతున్నారు లైన్లో ఉన్న స్వాములకి, వీళ్ళందరికీ పెడతా ఉన్నారు ప్రత్యేక ఏర్పాట్లు, అవి ఎలా ఉన్నాయి స్వామి? అంతా బాగుంది స్వామి. ఎక్కడ బయట కానీ ఎక్కడ కానీ బాగున్నాయి, పెడుతున్నారు. బాగుంది స్వామి. వాటితోటే ఇబ్బంది స్వామి, అన్నీ బాగున్నాయి, వాటితోటే ఇబ్బంది శివస్వాములకి. సరే, ఇంత బాగా ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒక శివభక్తుడిగా? ఏం లేదు, మంచిగా చేసినారని చెప్తున్నాం స్వామి. అంతే స్వామి, బాగుంది. Please subscribe to Leo News for more videos.